నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమీన్పీర్ దర్గా ఉత్సవాల్లో ప్రశాంతయుత వాతావరణం నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. సమీక్షా సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల సూచన. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని 2 వారాల్లోగా ఆదుకోకపోతే ఆందోళనలు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. తమ పట్ల మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ నేతల తీరుపై టీడీపీ కార్పొరేటర్ చెల్లా స్వప్న, మహిళా నేతల స్పష్టీకరణ. దేశంలోనే విశేష ఖ్యాతి కలిగిన అమీన్పీర్ దర్గా ఉత్సవాలు ప్రశాంతత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఉరుసు ఉత్సవాల నేపథ్యంలో వారు అధికారులతో పలు అంశాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఉరుసు ఉత్సవాలకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు కడపకు తరలి వస్తారని, ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఉత్సవాల సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. పోలీసు యంత్రాంగం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పారిశుద్ధ్యం, తాగునీరు వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్ శాఖకు అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాలని వారు ఆదేశించారు. ముస్లిం సోదరుల మనోభావాలను గుర్తిస్తూ ఉరుసు ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది, ఇంకా దర్గా ప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారం. 2025 ఉర్సు కడపలోని పెద్ద దర్గా ఉర్సు ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు దీని మీద నెల క్రితం నుంచి దీనికి సంబంధించిన సమీక్షలు చేసి, అరేంజ్మెంట్స్ చేసి ప్రభుత్వ యంత్రాంగం మొత్తము దీని మీద నిమగ్నమై ఉంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఇది అధికారిక కార్యక్రమంగా 2017-18 సంవత్సరంలో అనౌన్స్ చేశారు. కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మైనారిటీ పౌరుడు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క గౌరవం ఇచ్చింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు కడప కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఉన్న శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రయత్నంతో ఇది జరిగింది. ఈరోజు చాలా రోజుల తర్వాత కడపలో తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చి ఏ విధంగా 2017 సంవత్సరంలో దీన్ని ఉరుసుని అధికారిక కార్యక్రమంగా అనౌన్స్ చేయించి ఆ రోజు ప్రయత్నం చేసిన శ్రీనివాసరెడ్డి గారు మళ్ళా ఇప్పుడు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా ఉండి గత సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసి ఈ ఉరుసును ముందుకు తీసుకుపోవడం జరిగింది, సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ఈసారి మళ్ళా రెండవసారి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఒకరేంటి కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఈ యొక్క ఉత్సవాల గురించి, ఉరుసు ఉత్సవాల గురించి రోజు పని చేస్తూనే ఉన్నారు. దర్గా కమిటీ వారితో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క రిక్వెస్ట్లు కానీ వాళ్ళు చెప్తున్న సూచనలకు అనుగుణంగా ముందుకెళ్తూ వాటిని మా దగ్గరికి తీసుకొచ్చి, అలాగనే ప్రభుత్వ పరంగా ఏమైనా మార్పులు చేర్పులు కానీ వాళ్ళకు సహాయకంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు కడప నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు. పోయినసారి అసెంబ్లీ ఉన్నింది, ఈసారి అసెంబ్లీ లేదు కాబట్టి ఫరూక్ గారు కూడా వస్తున్నారు. 6వ తేదీ అధికారికంగా చాదర్ తీసుకొని వెళ్ళేసి ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ యొక్క కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే, ఇది మనకు గౌరవం ఇచ్చే ఉత్సవము కాబట్టి కడపలోని ప్రతి ఒక్క పౌరుడు ఏ విధమైన తప్పు పనులు చేయకోకుండా శాంతితో చాలా బాగా దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత పౌరులకు అందరికీ ఉంది. ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంది. పౌరులు కూడా ఏ చిన్న అవాంఛనీయ గంటలకు కూడా అవకాశం లేకుండా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సేఫ్టీ అనేది ఫస్ట్ కాబట్టి సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని నమస్కరించి చేతులెత్తి కోరుకుంటున్నాను. రేపటి నుంచి ప్రతి సంవత్సరం జరిగే కడప నగరంలోని పెద్ద దర్గా ఉరుసు 5 రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉంది. ప్రభుత్వ పరంగా ఇది అధికారిక కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిక్లేర్ చేసిన పరిస్థితి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ లాంఛనాలతో రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి, అదేవిధంగా
లోకల్ ఎమ్మెల్యే గారు ఇద్దరు జిల్లా కలెక్టర్ కూడా అధికారికంగా చాదర్ తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సుకు రావడం జరుగుతుంది. ఇది 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు చాదర్ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా ప్రారంభం చేస్తాం. ఈ కార్యక్రమం అన్నీ కూడా కార్పొరేషన్ అధికారులు కానీ, ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులు, శానిటేషను, అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాఫిక్ నియంత్రణకు ఇతర కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ పెద్ద దర్గా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెద్ద దర్గాను ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంగా వచ్చి వాళ్ళ ఇష్టదైవాన్ని కొలుచుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమం జరిగింది. అద్భుతంగా ఏర్పాటు చేస్తాం, ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా. ఈ సంవత్సరం కూడా అంతకుమించి ఏర్పాట్లు కూడా చేస్తాం. ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనరు, జిల్లా ఎస్పీ అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఈ 5 రోజుల పాటు పూర్తిగా ఈ కార్యక్రమానికి అధికారులందరినీ కూడా బాధ్యతలు అన్నీ కేటాయించి పెట్టారు. కాబట్టి ఎక్కడ ఎవరికి అసౌకర్యంగా జరగకుండా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా భక్తులందరూ కూడా వారి వారి అభిమతాలకు అనుగుణంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కడప పెద్ద దర్గాను అన్ని రకాలుగా కూడా ఇంకా ప్రపంచంలో ఇంకా ముందుకు తీసుకుపోయి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెద్ద దర్గాగా తీర్చిదిద్దడానికి కడప నగర ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని 2 వారాల్లోగా ఆదుకోకపోతే ఉద్యమాలు చేస్తామని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకుని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్లో ఉల్లి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరామని, అందులో భాగంగా హెక్టార్కు 50,000 మద్దతు ధర ఇవ్వాలని అడిగామన్నారు. ఆ సమయంలో తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పినా ఇప్పటిదాకా చర్యలు లేవన్నారు. జిల్లాలో రైతులు 17,000 ఎకరాల్లో ఉల్లి నష్టపోయారని, గతంలో కలెక్టర్ను కలిసినప్పుడు ఆదుకుంటామని గట్టి హామీ ఇచ్చారన్నారు. అయితే నెల రోజులైనా జీవో కూడా రాలేదన్నారు. ఫసల్ బీమా 173 కోట్లు వచ్చిందని చెప్తున్నారని, ఎవరికి ఇస్తున్నారో వివరాలు చెప్పడం లేదన్నారు. 2024 ఖరీఫ్ వరకు పెండింగ్లో ఉన్న బీమా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల అన్ని రకాల పంటలు నీట మునిగాయని, గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు 90% సబ్సిడీతో విత్తనాలు ఇచ్చిన విషయాన్ని గుర్తించి ఇప్పుడు కూడా అదే విధానం అమలు చేయాలని వారు కోరారు. వరి కొనుగోలుపై చర్యలు లేవని, 3 వారాల్లో దిగుబడి చేతికి వచ్చే పంటలపై గిట్టుబాటు ధర ప్రకటించేవారని, కానీ ఈ ప్రభుత్వంలో ఎలాంటి విధానం లేదన్నారు. అక్టోబర్ మాసంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి రైతులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఆయన ద్వారా ప్రభుత్వం నుంచి పరిష్కారాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇప్పటి వరకు ఏ అంశం మీద కూడా ఇంకా పూర్తిగా స్పష్టత రాని పరిస్థితి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కనీసం 16 నుంచి 17,000 ఎకరాల్లో ఉల్లి రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. అక్టోబర్ మాసంలో కలెక్టర్ గారిని కలిసినప్పుడు తప్పకుండా ప్రభుత్వం నుంచి హెక్టార్కు 50,000 రూపాయలు మన వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. మరి ఇవాళ గట్టిగా కలెక్టర్ గారిని అడిగాం. మరి నెల రోజుల పైన అవుతా ఉంది, ఇప్పటికీ రైతులకు మంజూరైందన్న జీవో గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇప్పటికీ రాని పరిస్థితి ఉంది అని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి అది ముఖ్యమంత్రి గారి వద్ద ఉంది, తొందరలోనే చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఇప్పటికి కూడా హామీ ఇస్తూ ఉన్నారు. ఇంకొక వారం నుంచి 2 వారాలు చూస్తాం. ఈ 2 వారాల్లో కూడా మరి వైఎస్ఆర్ జిల్లాలోని ఉల్లి రైతులకు ప్రభుత్వం హెక్టార్కు 50,000 రూపాయల పరిహారం కనుక ప్రకటించకుంటే, చెల్లించకపోతే తప్పకుండా రైతుల ఆధ్వర్యంలో రైతులందరినీ కలెక్టరేట్ ముందు ధర్నా చేసే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం. నిరసన తెలిపే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా రెండోది, ఒక 5-6 వారాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు అన్ని ప్రముఖ పత్రికల్లో, ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, జ్యోతి కావచ్చు, అన్ని పత్రికలు, ఆంధ్రజ్యోతి, అన్ని పత్రికల్లో వైఎస్ఆర్ జిల్లాకు 2022 ఖరీఫ్ నుంచి 2024 ఖరీఫ్ వరకు, 2022 రబీ నుంచి 2024 ఖరీఫ్ వరకు
పెండింగ్లో ఉన్న ఫసల్ బీమా ఇన్సూరెన్స్, వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కలిపి 173 కోట్ల రూపాయలు మంజూరు చేసినామని చెప్పి అన్ని పేపర్లో వచ్చింది. ఈనాడులో 2-3 సార్లు అయితే వచ్చింది 173 కోట్ల రూపాయలు మంజూరు చేశామని. లాస్ట్ మంత్ కలెక్టర్ గారిని కలిసినప్పుడు మేము స్పష్టంగా అడిగినాం, ఆ 173 కోట్లు ఏ గ్రామానికి, ఏ రైతుకు వచ్చింది, ఏ నియోజకవర్గానికి, ఏ మండలానికి ఎంత వచ్చిందో కొంచెం కనీసం నీట్గా డివిజన్ చేసి ఇమ్మని అడిగినాం. బట్ ఇప్పటివరకు ఆ డేటా లేదు. ఈరోజు కూడా అడిగినాం, ఒక్క రైతు ఖాతాలో ఇప్పటిదాకా డబ్బులు వల్ల పేపర్లలో ఏమో 2 మాసాల నుంచి వచ్చింది, అదిగో ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఒక్క రైతు ఖాతాల్లో కూడా ఈ డబ్బు జమ కాల. పేరుకేమో 173 కోట్లు వైఎస్ఆర్ జిల్లాకి ఇచ్చామని మళ్ళీ గొప్పలు చెప్తా ఉన్నారు బీమా డబ్బు. కాబట్టి దాని మీద కూడా తప్పకుండా ఆ ఫసల్ బీమా అండ్ వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ ఏదైతే 24 ఖరీఫ్ వరకు పెండింగ్ ఉందో అది తప్పకుండా ఆ 173 కోట్లు చెల్లించే విషయంలో చర్యలు తీసుకోవాల్సిందే గవర్నమెంట్ని మనవి చేస్తూ ఉన్నాం. మూడవది ముఖ్యమైనది, గడిచిన కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో ఉద్ది కావచ్చు, మినుము కావచ్చు, శనగ కావచ్చు, ఈ గవర్నమెంట్ లేటుగా సీడ్ డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా రైతులు స్వచ్ఛందంగా కొనుక్కొని చాలా చోట్ల విత్తనం వేయడం జరిగింది. ఈ 2-3 వారాల్లో కూడా మళ్ళీ ముఖ్యంగా ఈరోజు నిన్న కురిసిన వర్షాల వలన పంట మొత్తం ఎక్కడికక్కడ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పంట పూర్తిగా మునిగిపోయింది. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పరిస్థితి వస్తే, కరెక్ట్గా మరి రబీ టైంలో ఇదే పరిస్థితి వస్తే శనగ పంట పూర్తిగా నీటిపాలైతే, వేసిన 2-3 వారాల్లోనే పంట మొత్తం నీటిపాలైతే, ఆ రోజుల్లో అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతులందరినీ, ఈ మాదిరి నష్టపోయిన రైతులందరికీ మళ్ళా 90% సబ్సిడీతో విత్తనాలు పంచడం జరిగింది. సో ఈరోజు ఈ గవర్నమెంట్ కూడా మేము అడుగుతూ ఉన్నాం, పూర్తిగా పంటలు నీటిపాలైనాయి. 2-3 విత్తనం వేసిన 2-3 వారాలకి అన్ని పంటలు నీటిపాలైనాయి. కాబట్టి తప్పకుండా ముందుకొచ్చి 90% సబ్సిడీతో రైతులకు మళ్ళీ విత్తనాలు అందించి రెండోసారి కనీసం రైతు పంట వేసుకునే అవకాశం, వెసులుబాటు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కోరుతా ఉన్నాం. భారత్ మహిళల ప్రపంచ కప్ గెలవడంలో కడప జిల్లాకు చెందిన శ్రీచరణి కీలక పాత్ర పోషించారు. శ్రీచరణి ఎలాంటి అంచనాలు లేకుండా జట్టులోకి అడుగుపెట్టారు. తన అసాధారణ ప్రతిభతో భారత జట్టు ఉమెన్స్ వరల్డ్ కప్లో విశ్వ విజేతగా నిలిచింది. టీమిండియా గెలుపుతో తమ కుమార్తె ప్రధాన పాత్ర పోషించడంపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో థర్మల్లోని కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమార్తె ప్రతిభతో తల్లిదండ్రులుగా అందరూ అభినందిస్తున్నారని చరణి తల్లి ఆనందం వ్యక్తం చేశారు. తన బిడ్డనందరూ మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందని, కుటుంబానికి మంచి పేరు తెస్తానని చెప్తూ ఉండేదని, ఇప్పుడు ఆ మాటను తన బిడ్డ నిలబెట్టుకుందని తండ్రి చంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇట్లే పోతుంటే నువ్వు చిన్న పాప పోతా ఆడుతున్నది నేను అట్లా అనుకున్నాం. కానీ ఇంత పంపిస్తున్నావు, ఏం చదువుకోవడానికి పెళ్లి చేసి పంపించబోయడానికి ఎందుకు ఈ కాలం పడుతుంది? చదువుకోవాలి, పెద్ద పాప చదువుకుంటాను కానీ డబ్బు కట్టలేదే కానీ నా పేరు నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మా సొంత ఊరు వచ్చేసి వీరపనాయనపల్లి మండలం ఎర్రమనపల్లి గ్రామం. నేను ఉద్యోగరీత్యా ఇక్కడ పనిచేస్తున్నాను. నేను ఆర్టీపీలో ఫోర్మెన్ గ్రేడ్ 1గా పనిచేస్తున్నాను. నాకు పెళ్ళి 2 పిల్లలు. పెద్ద పాప అమెరికాలో జాబ్ చేస్తుంది సివిల్ ఇంజనీర్గా. ఈ పాప శ్రీచరణి చిన్న పాప. చిన్నప్పటి నుంచి క్రికెట్లో బాగా ఆడుకుంటా వాళ్ళ మామతో నేర్పించుకుంటా ఆ స్థాయికి వెళ్ళిపోయింది. మాకు చాలా గర్వంగా ఉంది. వరల్డ్ కప్లో పార్టిసిపేషన్ చేసి మా పాప పాత్ర కూడా ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఆడపిల్లలు ఎప్పటికీ ఆడపిల్ల చూడకుండా మంచి ఫ్యూచర్లో అన్ని విషయాల్లో కూడా ఆడపిల్లలు ముందుకు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విజయం వెనుక ముఖ్య పాత్ర ఎవరుందండి?
ఈ విజయం యొక్క భారతదేశం విజయం యొక్క టీం సమిష్టి కృషి వల్ల బాగా గెలిచింది. దానికి దేశానికి గర్వకారణంగా ఉంది బాగా. దివంగత కందుల శివానందరెడ్డి స్ఫూర్తితో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా తమ కృషి కొనసాగుతుందని కేఎస్ఆర్ఎం కళాశాల అధినేత డాక్టర్ కందుల చంద్రబాబు రెడ్డి తెలిపారు. దివంగత కందుల శివానందరెడ్డి స్ఫూర్తితో ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా విద్యార్థులు తమ కృషి కొనసాగుతుందని కేఎస్ఆర్ఎం కళాశాల అధినేత కందుల నాని తెలిపారు. కందుల శివానందరెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకొని నగర శివాలలో గల కేఎస్ఆర్ఎం విద్యా సంస్థల్లో గల కందుల శివానందరెడ్డి ఘాట్ వద్ద కందుల నాని కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుల శివానందరెడ్డి ఆశీర్వాదంతో తమ విద్యా సంస్థలను ప్రగతి పదంలో పయనింపచేస్తున్నామన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. తమ విద్యా సంస్థలకు సంబంధించి కేజీ సెట్తో పాటు ఎంసెట్ ప్రతిభ కనపరిచిన వారికి స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో గతేడాది 70 మందికి స్కాలర్షిప్లను అందచేయగా ఈ ఏడాది 116 మందికి అందచేస్తున్నట్లు వారు తెలిపారు. అంతేకాకుండా తమ తండ్రి కందుల శివానందరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన, కంటి వైద్య శిబిరాలతో పాటు చింతామణి, హరిశ్చంద్ర వంటి పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తున్నట్లు వారు తెలిపారు. తమ తండ్రి స్ఫూర్తితో విద్యా సంస్థలకు మరింత పురోగతి సాధించేలా నిరంతరం తమ కృషి ఉంటుందని వారు వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు 4 నవంబర్ కందుల శివానందరెడ్డి, కీర్తిశేషులు కందుల శివానందరెడ్డి గారిది 5వ వర్ధంతి. ఈ 5వ వర్ధంతి కారణంగా మేము గత 2 ఏళ్ళుగా కేజీ సెట్ రాసిన వాళ్ళకు, ఎంసెట్ రాసిన వాళ్ళకు వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు దగ్గరగా అంటే మాకు సక్సెస్ రేటు, ఆయన ఆశీర్వాదము విద్యార్థులకు ఏ రకంగా ఉంది అనేది ఈరోజు చూసి ఆ కౌంట్ని బట్టి మీకు బాగా తెలుస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఇయర్ దగ్గరగా 70 మంది స్కాలర్షిప్స్ దాకున్నారు. ఈ ఇయర్ దాన్ని 116 మంది వరకు అయ్యింది. సో మేము అన్నట్టు ఉన్నత విద్య ఇవ్వాలని, ఉన్నత ఉద్యోగాలను తీసుకెళ్లాలని ఒకే ఒక కంకణంతో నేను కానీ మా అన్న కానీ ముందుకెళ్ళే ప్రయత్నంలో చేసే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు నా ఫ్యాకల్టీ, ప్రెస్ అండ్ మీడియా, మా నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ దీంట్లో కారకులు అయినారు. అండ్ ఈ మీట్ని ఇంకా చాలా సక్సెస్ చేస్తూ ఆ ఎగ్జామ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు దగ్గరగా 10,50,000 రూపాయల వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రైవేట్ విద్యా సంస్థ విద్య కోసం ఎంత కష్టపడుతుంది అనేది ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మరియు ఈరోజు పలు రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు పొద్దున భగవద్గీత చాంటింగ్ ఒకటి జరుగుతుంది. మధ్యాహ్నము ఇన్నో కనెక్ట్ అని చెప్పేసి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉండే స్టూడెంట్స్ని ఈరోజు వాళ్ళ టాలెంట్ని బయట తీయాలని చెప్పేసి ఇన్నో కనెక్ట్ అని చెప్పి అదొక ఈవెంట్ ఒకటి జరుగుతుంది. సాయంత్రము మన పూర్వ వైభవాన్ని, నాటకాన్ని మనం ఎప్పుడు దాన్ని తీయలేం కాబట్టి అక్కడి నుంచే చిత్రాలు కానీ అవన్నీ రావడం జరిగాయి. కాబట్టి ఆయన జ్ఞాపకార్థము ఈ 5వ సంవత్సరం జ్ఞాపకార్థం రోజు నాటకం కూడా పెట్టడం జరిగింది. చింతామణి నాటకము, హరిశ్చంద్ర నాటకము, అవి సాయంత్రం 5:30-6 నుంచి స్టార్ట్ అవుతాయి. అవి నాకు ప్లస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్, అది ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ దగ్గర 300 నుంచి 350 మంది పిల్లలు మరియు ఈ చుట్టుపక్కల జనాలు వచ్చి ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఐ క్యాంప్ ఒకటి, మన పుష్పగిరి ఐ క్యాంప్ వాళ్ళతో ఐ క్యాంప్ ఒకటి జరుగుతుంది. లాస్ట్ 15 days బ్యాక్ ఒక ఐ క్యాంప్ చేశాము. దాంట్లో వాళ్ళకు ఇక్కడ ఐ క్యాంప్ చేయడం చాలా ఇంపార్టెంట్ తెలిసి, ఎందుకంటే ఈ కాలంలో ప్రతి ఒక్కరు
6 ఇంచుల స్క్రీన్ని చేతిలో పట్టుకొని వాళ్ళ కన్నుని పోగొట్టుకుంటారు. కాబట్టి విద్యార్థులకు కళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఐ క్యాంప్ ఒకటి చేయడం జరుగుతుంది. సో మాకు మీ టైం కేటాయించినందుకు వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ ఆయన ఆత్మ శాంతి కోరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. ప్రజలందరిపై పరమశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే మాధవిరెడ్డి నగరంలోని మృత్యుంజయకుంట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ పాలకవర్గం అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆ తర్వాత భక్తులకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతోందన్నారు. కడప నగరంలోని మృత్యుంజయకుంట శివాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా పలు పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటీవల నియమింపబడిన ఆలయ నూతన పాలకవర్గం అందుకు సంబంధించి కృషి చేస్తుందని వివరించారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, స్థానిక ప్రముఖులు ఇంకా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జిల్లాలోనే మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోనగవేశ్వర స్వామి క్షేత్రంలో కార్తీక మాస పూజలు కొనసాగుతున్నాయి. పులివెందుల ప్రాంతంలోని మోట్నూతనపల్లె గ్రామంలో దక్షిణామైన స్వయంభూ వెలిసిన శ్రీ కోనగవేశ్వర స్వామి క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఆలయ అర్చకులు శ్రీనివాసుల నేతృత్వంలో అభిషేకం, మహామంగళహారతి, అర్చన, ధూపదీప నివేదనతో పాటు కార్తీక మాస పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పుష్పగిరి ఓబుల్ రెడ్డి, కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ చరిత్రను వివరించారు. సాక్షాత్తు ఆంజనేయ స్వామి శివుని అనుగ్రహం కోసం ఇక్కడ తపస్సు చేశారని, అందుకు సాక్ష్యంగా ఇక్కడ ఆంజనేయుడు అడుగు దర్శనమిస్తుందన్నారు. ఇక్కడ అక్కదేవతలు, నాగదేవతల ఉప ఆలయాలు కూడా ఉన్నాయని చరిత్ర చెప్తోందన్నారు. భక్తుల సహకారంతో ఆలయ ప్రాంగణంలో పిల్లలు ఆడుకోవడం కోసం రంగుల రత్నాలు, ధ్యానం చేసుకోవడం కోసం మందిరం, ఇలా అన్ని వసతులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడడం సంతోషకరమన్నారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు, భక్తులు సహకరించాలని కోరారు. 5వ తేదీ కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి సహస్ర దీపాలంకరణ, జ్వాలా తోరణం, మహాజ్యోతి ప్రజ్వలన పూజలు జరుగుతాయన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. రాయలసీమలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న గండి క్షేత్రంలోని స్వామివారి పవిత్రోత్సవాలు 3వ రోజు వైభవోపేతంగా కొనసాగాయి. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య, పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కేసరిస్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వాముల నేతృత్వంలో తిరుమలకు చెందిన పాంచరాత్రాగమ పండితులు బివి రామానుజాచార్యులు వారి శిష్య బృందంచే వేద మంత్రోచ్చారణతో త్రికాల ఆరాధన, మాన్యసూక్త హోమం, పంచముఖి హనుమాన్ మూలమంత్ర హోమం తదితర పూజోత్సవాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేపట్టారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు మధ్యాహ్నం అన్నదానం చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి మాజీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్గా డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మహిళా ప్రతినిధిగా ఉంటున్న తనను మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ కార్పొరేటర్ చెల్లా స్వప్న తెలిపారు.
కడపలోని తన కార్యాలయంలో ఇతర టీడీపీ మహిళా నేతలతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమర్థవంతంగా పనిచేస్తున్నారని, తమ ఉనికిని కాపాడుకునేందుకు అంజద్ బాషా ఇలాంటి చర్యలకు దిగడం సరికాదన్నారు. తమ పని తాము చేసుకుంటూ పోతున్నామని వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. తాము ఎలా పనిచేయాలో వైసీపీ ప్రతినిధులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికైనా అంజద్ బాషా ఇతర నేతలు విమర్శించే ముందు తమ తప్పులు తెలుసుకోవాలని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత చెల్ల రాజశేఖర్తో పాటు 42వ డివిజన్ మహిళా టీడీపీ నేతలు పాల్గొన్నారు. నిన్న మన 42 డివిజన్లో అంజద్ బాషా గారు నిన్న మాట్లాడుతూ ఇలా అన్నారనమాట. కాలర్ పట్టుకొని నిలదీస్తాను ఇక్కడ అని చెప్పేసి. ఎవరిని మీరు నిలదీస్తున్నారు? గతంలో మీ తమ్ముడు గారు కూడా ఇలానే మాధవిరెడ్డి గారిని ఇలా నిలదీయడం వల్లనే ఆయన దూరం అయ్యారనమాట. ఇప్పుడు నన్ను కూడా ఒక స్త్రీ అని కూడా గుర్తించుకోకుండా 42వ డివిజన్ కార్పొరేటర్ని కూడా అలానే మాట్లాడుతున్నారు. గతంలో మీరు ఏం నిర్ణయించుకున్నారు, ఏం చేయాలనుకున్నారో మాకైతే అర్థం కావడం లేదు. మమ్మల్ని అయితే అడగాలంటున్నారు అనక, ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడండి, మేమైతే సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాము. మీరు ముందుకు వస్తారేమో రండి. మిమ్మల్ని ఉద్దేశించి మేమైతే వెనుకడికి వేసే ప్రసక్తే లేదు. మీ ఉనికిని కాపాడుకోవడానికి మమ్మల్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. మా పనులు ఏమో మేము చేయాలని మాకు తెలుసు. ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా చేపడుతున్నారు పనులన్నీ కూడా. గత తుఫాను వచ్చినప్పుడు కూడా మంచిగా చేశారు, అన్ని రెస్పాన్స్ బాగుంది. మీలాగా వీధి తిరిగి ముందంతలాగా టైంపాస్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఏం చేయాలో అర్థం కాకుండా మా మీద పడి ఏడుస్తున్నారు. దయచేసి అది పక్కన పెట్టి మీరేం చేయాలో మీరు చూసుకోండి, మాకేం చేయాలో మాకు తెలుసు. పులివెందుల పట్టణంలోని హెచ్పీ గ్యాస్ సర్వీస్ సెంటర్ కార్యాలయ సమీపంలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో ఈరోజు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో దుకాణంలో సోఫాలన్నీ కాలిపోయి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ విషయం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్ని ప్రమాదంలో తన ఫర్నిచర్ సోఫా సెట్లు మొత్తం కాలి బూడిద అయిందని, కాలిపోయిన ఫర్నిచర్ విలువ దాదాపు 10 లక్షల రూపాయలు ఉంటుందని బాధితుడు మంగళప్రసాద్ తెలియజేశారు. ఈ అగ్ని ప్రమాదంలో సోఫా సెట్ పక్కగా ఉన్న మరొక షాప్ భారత్ ఫర్టిలైజర్ గోడౌన్లో ఉన్న సరుకు కూడా పూర్తిగా కాలిపోయింది. ఆ షాపులో దాదాపుగా 20 లక్షల రూపాయలు నష్టం జరిగినట్లు ఫర్టిలైజర్ యజమాని వాపోయారు. తమ షాపుకు ఇన్సూరెన్స్ ఉందని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు ఆదుకోవాలని ఆయన కోరారు. కాదు, నేను సోఫా సెట్లు చెప్తున్నాను. నాకు జీవనాధారం ఇది. దాన్ని ఆశ్రయించకపోయింది. సరుకుతో పెట్టి సోఫా రెట్టు పెట్టేది. ఎంత ఆస్తి నష్టం సార్ మీకు? ఒక 10 లక్షలు. ఏ విధంగా జరిగింది? సార్ ఇన్సూరెన్స్ అని ఏం చెప్పలేదా సార్? షాప్ ఏం చెప్పలేదా? ఓకేనా. భారత్ ఆగ్రో ఏజెన్సీస్ మాకు ఇక్కడ షాప్ ఉందండి. ఒక 2 months బ్యాక్ మేము గోడౌన్ తీసుకున్నాము. కాకపోతే దురదృష్టవశాత్తు ఈరోజు మంటలు కంటుకొని మాకు ఆల్మోస్ట్ 20 లక్షల రూపాయల నష్టం ఉంటుంది. డిఫరెంట్ కంపెనీలకు సంబంధించిన స్టాక్ అంతా మేము ఇక్కడ పెట్టుకున్నాము. సో ఈరోజు మేము ఆల్మోస్ట్ 20 లక్షల నష్టం అంటే మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రభుత్వం కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మాకు ఏదో విధంగా సాయం చేయాలని, ఇన్సూరెన్స్ తరపున నుంచి కానీ ఏదో విధంగా సాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇన్సూరెన్స్ ఉందా సార్ గోడౌన్కు? ఉందండి. గోడౌన్కు ఉందా? అవి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ ఏమన్నా మాకు చేస్తే మేము దీని నుంచి కొంచెం త్వరగా రికవరీ కాగలం. ఎందుకంటే అగ్రికల్చర్ వ్యవసాయం రైతులతో సంబంధించేది కాబట్టి మాకు ఇప్పటికే అప్పులు పోయి చాలా ఇబ్బంది పడుతున్నాము. సో మళ్ళీ మాకు ఇది అడిషనల్గా ఇంకొక ఇబ్బంది, చాలా ఇబ్బంది మేము తెరుకోవాలన్నా కూడా చాలా టైం పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. 20 లక్షల స్టాక్ మేము అయిందంటే కంపెనీల దగ్గర నుంచి కానీ మాకు చాలా ప్రెషర్ ఉంటుంది. సో ఇది ఆలోచించి మీ తరఫున మేము ప్రభుత్వానికి కానీ ఏవో డిపార్ట్మెంట్ కానీ మేము చేసేదంటే దయచేసి కొంచెం మాకు హెల్ప్ చేయండి ఈ టైంలో అని కోరుకుంటున్నాం. వేలూరు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పిసిసి డెలిగేట్ వేలూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నా. ఈరోజు చాలా దురదృష్టకరం. ఇతను నాగేంద్ర ప్రసాద్ అనే అతను సోఫా సెట్లు అంగడి పెట్టుకొని మొత్తం ఆ ఆస్తి అంతా ఇక్కడ కూడబెట్టి ఈ అంగడి పెట్టుకొని జీవనాధారం చేసుకుంటున్నాడు. రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం ఫర్నిచర్తో సహా సోఫా మొత్తం అంతా కాలిపోయింది, బూడిదైపోయింది. ఇతనికి ఆధారం ఈ అంగడే కాబట్టి ఇతని కుటుంబము దీని మీదనే ఆధారపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దగ్గర 10 లక్షల నుంచి 12 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వము
దృష్టికి పోయి వీళ్ళు ఆదుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఈ కుటుంబము బజారు పాలవుతుంది కాబట్టి ఖచ్చితంగా మానవత్వ దృక్పథంతో ఖచ్చితంగా ఇలా ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమీన్ పీర్ దర్గా ఉత్సవాల్లో ప్రశాంతయుత వాతావరణం నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. సమీక్షా సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల సూచన. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని 2 వారాల్లోగా ఆదుకోకపోతే ఆందోళనలు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. తమ పట్ల మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ నేతల తీరుపై టీడీపీ కార్పొరేటర్ చెల్లా స్వప్న, మహిళా నేతల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.